వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాబంతుల రామమూర్తి. ఇప్పుడు మనం కమఠాచలం అనేటువంటి పేరున్నటువంటి వినుకొండలో బ్రాహ్మణ సేవా సమితి సంస్థాపకులైనటువంటి శ్రీ 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 మాధవరావు గారి యొక్క స్వగృహంలో ఉన్నాం. వెల్ టీచర్స్ హెల్పింగ్ నేచర్స్ ఆర్ నాట్ మేడ్ బట్ దే ఆర్ ఆల్రెడీ బోర్న్. ఇటువంటి పరోపకార పరాయణులు, సంఘ సేవా సంస్కర్తలు, ఇటువంటి వాళ్ళందరూ కూడా పుట్టిన తరువాత తయారవ్వరు, ఆల్రెడీ తయారయ్యే వాళ్ళ తల్లి గర్భంలో జన్మిస్తారు. సేవా తత్పరత అనేటువంటిది భగవంతుడి కొంతమందికే ప్రకాశిస్తుంది. అటువంటి వాళ్ళల్లో వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ మాధవరావు గారు సుప్రసిద్ధులు. ఈయనతోటి మనం ఒక 5 నిమిషాలు ఇంటర్వ్యూ. సార్, మీకు ఈ బ్రాహ్మణ సేవా సమితి సేవ చేయాలనేటువంటి ఐడియా ఎలా వచ్చింది? సార్, అందరికీ నమస్కారం. నేను 1979లో ఒక ఫ్యాన్సీ షాప్ పెట్టుకొని జీవనాధారం సాగిస్తూ ఉన్నాను. ఆ పరిస్థితిలో నా వ్యాపారాభివృద్ధికి బ్రాహ్మణ సోదరులు, ఈ పట్టణంలోని బ్రాహ్మణ సోదరులందరూ వచ్చి నాకు సహకరిస్తూ ఉండేవాడు. అలాంటి పరిస్థితిలో అప్పుడు నాకు ఒక బ్రాహ్మణుల మీద ఒక విధమైన అభిమానం ఏర్పడింది. ఆ అభిమానానికి పరిస్థితుల్లో నాకు చింతలపూడి రాధాకృష్ణమూర్తి గారు, అలానే పోట్లూరి కోటేశ్వరరావు గారు, వీరు షాపు దగ్గరికి రోజు ఒక 10 నిమిషాలు వచ్చి కూర్చొని నాకు ఈ బ్రాహ్మణులకి అభివృద్ధి ఎలా చేయాలి, బ్రాహ్మణ యొక్క సేవ ఎలా చేయాలి అని చెప్పి ఉద్బోధ చేసేవాడు. ఆ పరిస్థితిలో నేను బ్రాహ్మణ సేవయే భగవంతుని సేవగా భావించి 1987లో బ్రాహ్మణ సేవా సమితిని స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా నేను కార్తీక వనబోధనాలు మొదటగా ఏర్పాటు చేసి ముందు బ్రాహ్మణ సమైక్యతని చాటాను. ఆ తర్వాత వివాహ పరిచయ వేదికలు పలుమార్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఉచిత ఉపనయనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా చేస్తూ బ్రాహ్మణులందరినీ ఒక వేదిక మీద తీసుకురావడం జరిగింది. అలానే ఉగాది నాడు పంచాంగ శ్రవణాలు ఏర్పాటు చేసి ఆ రోజు ఉచితంగా పంచాంగాలు ఇవ్వటము, ఇలాంటి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం జనవరిలో బ్రాహ్మణ సేవా సమితి పేరున ఒక నూతనమైన క్యాలెండరు ఆవిష్కరించి దాన్ని బ్రాహ్మణ నియోజకవర్గంలోని బ్రాహ్మణులందరికీ కూడా ఉచితంగా పంచడం జరుగుతూ ఉండేది. ఒక సంవత్సరం ఆడపడుచులకు పసుపు కుంకుమ పెట్టాలనే ఒక తలంపుతోటి ప్రతి ఆడపడుచుకి ఇంటికి పిలిచి చీర, పసుపు కుంకుమ ఇవ్వడం జరిగింది. అలానే స్వగృహం లేని వారు చాలా బాధపడుతున్నారు అని ఆలోచించి అంతిమ సంస్కారాలు చేసుకోవడానికి ఒక భవనాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆలోచన కలిగి ఆ ఆలోచనతోటి నేను నా మిత్రులైనటువంటి రఘుమేష్ గారిని మరికొంతమందిని కలిసి దానికి మన అప్పుడే ఎమ్మెల్యే గారు మక్కెన మల్లికార్జున వారి ద్వారా అద్దె ప్రాతిపదికమైన ఒక గవర్నమెంట్ యొక్క స్థలం తీసుకోవడం జరిగింది. ఆ స్థలాన్ని దాతల చేత అభివృద్ధి చేసి దాన్ని పివి నరసింహారావు భవనాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాన్ని బ్రాహ్మణుల యొక్క అంతిమ సంస్కారాలు చేసుకోవడానికి ఒక వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల వివాహాలకు కానీ, మరి విద్యకు కానీ, వాళ్ళ పిల్లలకి విద్యా అభివృద్ధికి చేతైన చేయూతనివ్వడం జరిగింది. అలానే ప్రతి సంవత్సరం చేతైనటువంటి సహాయ సహకారాలు చేస్తూ దాని చేతైనంత వరకు అలానే దాతల ద్వారా కూడా సేకరించి వారికి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలానే శ్రావణ పౌర్ణమి రోజు ప్రతి వాళ్ళకి యజ్ఞోపవీతాలు ఇవ్వటం జరిగింది. అనుకోకుండా ఒక సంవత్సరం మన రైల్వే స్టేషన్ మాస్టారు వారి యొక్క సహాయ సహకారాలతోటి 40 మంది బ్రాహ్మణులని ఉచితంగా కాశీ దర్శనం చేయించడం జరిగింది. ఆ ఘనత మన సేవా సమితి దక్కింది. అట్లనే ఆదరణ లేని ఆడపడుచులకి తోడు ఏర్పాటు చేయడం కొంతమందికి ఆ విధంగా చేయడం జరిగింది. అలానే బ్రాహ్మణ ట్రేడ్ సొసైటీలో దాని సభ్యత్వాలు ఇప్పించి వారి ఆర్థిక పురోగతికి లోన్లు ఇప్పించి వారి యొక్క
వారి కుటుంబానికి అండగా నిలబడి ఆసరా కల్పించడం జరిగింది. అలానే వినుకొండ నియోజక పరిధిలో ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ కుటుంబాలను గుర్తించి ప్రతి నెల 5 మంది తప్పకుండా క్షీర మరి ఒక బియ్యం 25 కిలోల బియ్యం మూట గత 99 నెలల నుంచి ఇవ్వడం జరిగింది. ఆ 100వ కార్యక్రమం కూడా ఈ నెల 25వ తారీఖున మొత్తం ఓ 50 మంది పేదలకు గుర్తించి అందరికీ ఇవ్వాలనే తలంపుతో ఉన్నాను. అలానే అండలేని వృద్ధ దంపతులకు సేవా సమితి అట్టున చేర్చుకొని వారి పోషణ స్వీకరించి కొన్నాళ్ళు వాళ్ళ పోషణ భారం కూడా మేము సేవా సమితి ద్వారా చేయడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ నేను దాతల సహాయ సహకారాలను తోటిన్నో ఆ భగవంతుడు ఇచ్చిన ఒక దీనివల్ల నేను చేయడం జరిగిందని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇది నా యొక్క భగవంతుడు నాకు కల్పించిన ఇది 100వ కార్యక్రమంతో దీన్ని విరమించుకొని ఇంతటితోటి సెలవు తీసుకుందామనే ఆలోచనతో ఉన్నాను. ఆ భగవదీక్ష ఆ భగవంతుడు ఎలా ఆజ్ఞయిస్తే ఆ విధంగా ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. మరి మీరు వయోభారం చేత చేయలేకపోతున్నాను అన్నారు కదా, ఇంతవరకు మీరు చాలా ఒడిదుడికి ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఎన్నో వస్తుంటాయి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నప్పుడు నన్ను కూడా అన్నారు అందరూ, వీడు ఎందుకు పని లేక ఏదో కాలేజీలో వాళ్ళు ఇచ్చేది ఉండొచ్చు కదా అని అన్నారు. కానీ నేను చేసేది మంచి పని అని మా గురువు గారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పారనమాట. అందుకని మనం చేసే పని మంచి పని అయినప్పుడు ఎన్నో వస్తుంటాయి. అయినా కానీ తట్టుకొని మనం అనుకున్న దాన్ని సాధించేంత వరకు కూడా ప్రయత్నిస్తూ ఉంటాం. దీనిలో మీరు ఏమైనా ఇబ్బందులు పడ్డారా? మీరు అన్నట్లు ఒడిదుడుకులు అనేది సాధ్యం. ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా నేను నా ఆత్మసాక్షికి ప్రశ్న చేసుకొని నా ఆత్మసాక్షిని నమ్ముకొని నేను ముందుకు వెళ్ళా. కానీ ఎవరి మాటలను వినిపించుకోను, ఈ చెవిని నా చెవిని వదిలిపెట్టాను. తిరిగి వాళ్ళ చేతనే కీర్తించబడ్డ వ్యక్తిని నేను అని చెప్పి సగర్వంగా చెప్పుకోగలను. ఒక మంచి పని చేసేటప్పుడు మనల్ని ఎవరైతే అంటారో చివరికి వాళ్ళే వస్తారు సార్. అది మానవ సహజం, మానవ సహజ గుణం అన్నమాట. అది మన మైండ్ అనేటువంటిది రెండు ఆలోచిస్తుంది, మంచి చెడు రెండు ఆలోచిస్తుంది. కానీ ఇప్పుడు మీరు వయోభారం చేత చేయలేకపోతున్నారు అన్నారు కదా, మరి ఇంకెవరైనా ముందుకు వచ్చారా? దాతల్ని అడగటం అందరినీ అడగటం జరుగుతున్నది, కానీ ఎవరు ఇంతవరకు ముందుకు రాలేదు. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావటం అంటే చాలా కష్టం, రాలేరు. అలా వస్తే వాళ్ళకి మనం ఇవ్వటానికి రెడీగా ఉన్నాము. అలానే నా వంతు సహాయ సహకారాలు కూడా చేస్తానని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇంతవరకు ఎవరు రాలే? ఇంతవరకు ఎవరు రాలే. మీరే చేస్తే మంచిదే అందరి యొక్క అభిప్రాయం. కోరిక అలానే ఉంది. చాలా మంది ఫోన్లు చేసి దీన్ని ఆపకుండా ముందు నడిపించాల్సిందని చెప్పి స్నేహితులు సన్నిహితులు అందరూ కూడా ఫోన్లు చేసి అడుగుతున్నారు. కానీ మరొకరికి అవకాశం కల్పించాలి ఇది అనే ఆలోచనతోటి నేను ముందు నడుస్తూ వారికి తర్వాత బాధ్యతను అప్పగించి దీన్ని 100 నెలలు కాదు 100 సంవత్సరాలైనా దీన్ని కంటిన్యూషన్ చేయాలంటే మరొకరికి అప్పచెప్పి వాళ్ళని బాధ్యతతో ముందుకు నడపాలన్న ఆలోచనతో నేను ఈ నిర్ణయం తీసుకున్నానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మాధవరావు గారు దేశ విదేశాలలో ఆయనకు తెలిసినటువంటి వాళ్ళ ద్వారా కూడా పాపం అడిగి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీరికి ఆ మాధవ్ యొక్క ఆశీస్సులు ఉండాలని మనందరం కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే.